వెల్కమ్ టు ఐబీటీవీ. పులివెందులలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. పీపీపీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ రంగంలోనే కాలేజీలు నడపాలని నేతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సామాజిక సంస్థల నాయకులు కళాశాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. దానికి ఉదాహరణ ప్రభుత్వ వైద్య కళాశాల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు మంజూరు చేసింది. అందులో 6 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయి గత ప్రభుత్వం. ప్రస్తుతం ఈ సంవత్సరము పిడుగురాళ్ళ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించాలని ఈ గవర్నమెంట్ నిర్ణయించింది. ఇంకా మిగతా 17లో 6 గతంలో 1 ఇప్పుడు ఉన్నారు. మిగతా 10 ఆ 10లో పులివెందుల, వెనుకొండ, మదనపల్లి, ఆదోని, మార్కాపురం, బాపట్ల, పార్వతీపురం, అమలాపురం, నర్సీపట్నం, పాలకురం ఈ 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు కనీసం మంజూరు చేయడం జరిగింది. ఇవి ఈ 21 నెలలుగా ఎక్కడ వేసిన బొంగలు అక్కడే సొంతంగా ఉండేది. ఒక్క పని జరగలేదు. అందులో మన పులివెందులకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు దాదాపు 47 ఎకరాల 58 సెంట్లు, దాదాపు 100-150 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని వచ్చేసి ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను అప్పగించడం. రెండవది 412 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మూడవది 625 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడమే కాకుండా భవనాలు పూర్తయినాయి. ఆసుపత్రి ఇక్కడికి షిఫ్ట్ అయింది, రన్నింగ్ లో. మెడికల్ కళాశాల భవనాలకు సంబంధించి 60 నుంచి 70% పూర్తయింది. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీకి సంబంధించి భవనాలు 100% పూర్తయింది. క్వార్టర్స్, హాస్టల్స్ కు సంబంధించి 60 నుంచి 70% పూర్తయింది. తర్వాత సిబ్బంది ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కళాశాల ప్రిన్సిపల్ ఉన్నాడు, హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నారు, తర్వాత 2 ఏడీస్ ఉన్నారు, ఏవో ఉన్నారు, హెచ్ఓడీస్ ఉన్నారు, 60 మంది ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, 70 మంది నర్సులు ఉన్నారు, 130 మంది సిబ్బంది. ఈ పరిస్థితిలో కేంద్రం నుండి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చి చూసి ఇంద్రభవనాలు అంటే భవనాలు ఉన్నాయి, ఫ్యాకల్టీ ఉంది అని చెప్పి వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలించి 2024-25 విద్యా సంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. 2024 ఆగస్టు 14 తారీఖు. కానీ ఈ చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది? ఒక లేఖ రాసింది, భవనాలు పూర్తి కాలేదు, ఫ్యాకల్టీ లేదు, కాబట్టి మేము నడపలేము కాలేజీని, మాకు 50 ఎంబీబీఎస్ సీట్లు వద్దని చెప్పేసి లేఖ రాసింది. ఇది చరిత్రలో చారిత్రక తప్పిదం. ఇటువంటి పనికి మాలిన ప్రభుత్వం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నాడు నేడు ఏనాడు ఉండదు. ఇచ్చిన సీట్లు మాకు 50 చాలవు, 100 కావాలి, 150 కావాలి అడగాల్సిన గురించి ఇచ్చిన 50 ఎంబీబీఎస్ సీట్లు వద్దని చెప్పడం జరిగింది. పర్యవసానంగా ఆ సంవత్సరం పోయినాయి, మళ్ళా వచ్చి ఈ సంవత్సరం పోయినాయి, మళ్ళీ వచ్చే సంవత్సరం లేదు. ఈ లోపల సిబ్బంది వచ్చేసి పిడుగురాళ్ళకు వచ్చేసి పులివెందుల సిబ్బందిని మొత్తం డాక్టర్స్ లో 40 మంది డాక్టర్స్ ను, ప్రిన్సిపల్ ను, సూపరింటెండెంట్ ను, ఏడీస్ ను, ఏఓస్ ను, 30 మంది నర్సులను, 40 మంది సిబ్బందిని వచ్చేసి అక్కడికి బదిలీ చేశారు. కాబట్టి పులివెందుల మీద కక్ష స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఏ విధంగా అయితే పిడుగురాళ్లను ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నారో ప్రభుత్వ రంగంలో, అదే విధంగా పులివెందులతో సహా మిగతా 10 ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వ రంగంలోనే ఈ సంవత్సరమే 2026-27 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించాలి, లేకుంటే మీ పతనం ప్రారంభమవుతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.